మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలేను, ఆహారం గలవాడు లేని వారికి ఆహారం ఇవ్వాలంట. ఇక్కడ దేవుని పిల్లలంగా ఈ మాటలు మనకి ఏం అర్థమవుతుందంటే, స్వార్థం ఉండకూడదు. నాది నేను తింటాను, ఇతరులకు పెట్టాను, ఇతరులది నాకొద్దు, నాది ఇతరులకు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే, మనం మార్పు చెందాము అన్న మనము మనకు కలిగిన దాన్ని ఇతరులకు ఇవ్వాలి. మన ప్రభువు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. రోమీయులకు రాస్తూ పౌలు భక్తుడు చెప్తాడు, దేవుడు తన సొంత కుమారుని ఇవ్వడానికి అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు మనకు సమస్తం ఎందుకు అనుగ్రహించాడు? తన ప్రియ కుమారుణ్ణే దేవుడు మన కొరకు అప్పగించినప్పుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకిస్తాడు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే, మనకు కలిగిన దాన్ని, మన దగ్గర ఉన్న దాన్ని ఇతరులకు ఇవ్వడమే. కాబట్టి దేవుని పిల్లలంగా అందుకే ఇక్కడ చెప్తున్నాడు, సుంకర్లు అక్కడ ఉన్న ప్రజలు చెబుతున్నారు, అయ్యా మేమేం చేయాలి, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలంటే మేమేం చేయాలి అంటే, అక్కడ చెప్తున్నాడు ఆయన, ఎవరికైనా 2 అంగీలు ఉంటే లేదా ఆహారం ఉంటే ఇతరులకు పెట్టండి. కాబట్టి పెట్టే వాళ్ళందరికీ ఉపకారము ధర్మం చేయ చెప్పండి, మర్చిపోకండి. ఆతిథ్యం మర్చిపోకండి, ఉపకారం ధర్మం చేయం మర్చిపోకుండా దేవదూతలకు చేశారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం దేవుని పిల్లలంగా మనకు కలిగిన దాంట్లో ఇతరులకు ఇద్దాం. ఆమేన్ చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. నేను 3 దశంభాగాలు తీస్తా. ఒకటి ఇక్కడ శాస్త్ర సంఘానికి, ఒకటి నా సంఘానికి, మరొకటి బీదలకి. నాకు వచ్చిన దాంట్లోనే, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోనే ఇక్కడ శాస్త్ర సంఘానికి కంపల్సరీ ఇవ్వాలి. అది నా ధర్మం. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. ఇచ్చేవాళ్ళు చెప్పండి, ఇది ఎవరు దశంభాగాలు ఇయ్యరా? దశంభాగాలు ఇయ్యని మనం బీదలకు ఎట్లేస్తాం? దేవుడికే ఇవ్వని చేత గాని మనం ఇతరులకు ఎట్లేవగలం? కాబట్టి మన మారు మనసుకు తగిన ఫలం అది. నువ్వు ఫలించావు అంటే ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు అక్కడ, నీకు 2 అంగులు కలిగి ఉంటే ఒకటి ఇవ్వండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన దాంట్లో ఇతరులకు ఇవ్వలేకపోతే, సంఘానికి ఇవ్వలేకపోతే, అభివృద్ధి కొరకు ఇవ్వలేకపోతే, కాబట్టి దేవుని బిడ్డలారా మనం ఫలించాలి. ఏం చేయాలి చెప్పండి? ఏ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించడం దేవుడు ఆశపడుతున్నాడు, ఫలం తినాలని.